సామాన్య పేద ప్రజలు, ఉద్యోగులు, పెన్షనర్లను టార్గెట్గా చేసుకుని చిట్టీల పేరుతో చేసిన మోసం ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది. నమ్మి చిట్టీలు కట్టిన బాధితుల నుంచి 10 కోట్ల రూపాయలు వసూలు చేసిన నిర్వాహకుడు రాత్రికి రాత్రే ఉడాయించడంతో ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. సింగరాయకొండ పోలీస్ స్టేషన్కు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకోవడంతో ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు నిర్వాహకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో చిట్టీల పేరుతో జరిగిన ఘరానా మోసం వెలుగు చూసింది. లక్షల్లో కాదు, చిట్టీల పేరుతో 10 కోట్లకు పైగా దోచేసిన కాకుమాను శ్రీనివాసరావు అనే వ్యక్తి రాత్రికి రాత్రే ఊరొదిలి పారిపోయాడు. గత 10 ఏళ్లుగా స్థానికంగా ప్రొవిజన్స్ షాపును నిర్వహించే శ్రీనివాసరావు సామాన్య పేదలు, ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా చేసుకున్నాడు. 50కి పైగా వ్యక్తుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో చిట్టీల పేరుతో వసూలు చేశాడు. 10 కోట్లకు పైగా నగదు వసూలు చేసి బిచానా ఎత్తేశాడు. శ్రీనివాసరావు నివసిస్తున్న మూలగుంటపాడు, విద్యానగర్ ఏరియాలో చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగులు నివాసముంటున్నారు. వారిని పరిచయం చేసుకుని చిట్టీలు కట్టించాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత గత 6 నెలల నుంచి చిట్టీలకు సంబంధించిన అమౌంట్ చిట్టీదారులకు చెల్లించడం లేదు. అతని దగ్గర చిట్టీలు కట్టి పాడిన వ్యక్తులు తమ డబ్బు కోసం ఫోన్లు చేయడంతో స్పందించలేదు. శ్రీనివాసరావు నగదు చెల్లించకుండా ఫోన్లు సైతం ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూసిన బాధితులకు షాక్ తగిలింది. ఇంటికి తాళాలు వేసి ఉండడంతో మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. శ్రీనివాసరావు తన ఇంటిని సైతం అమ్ముకుని పరారయ్యాడని గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఆయన గత ఒక 6 నెలల కాలం నుండి చిట్టీలు ఎవరికి సరిగ్గా కట్టకుండా చిట్టీ డబ్బులు పాడిన వాళ్ళకి అడిగితే వడ్డీ ఇస్తానని చెప్పి మభ్యపెట్టి ఒక 6 నెలల నుండి ఎవరికి చిట్టీ డబ్బులు కట్టకుండా నేను చిట్టీ పాడినా నాకు డబ్బులు ఈ నెల ఫిబ్రవరి 10వ తారీఖు ఇస్తానని చెప్పి అతను నమ్మబలికిచ్చి చిట్టీ డబ్బులు అడగటం కోసం ఫోన్ చేస్తే గత వారం రోజుల నుండి అతను ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏందని ఎంక్వైరీ చేయగా అతను ఇల్లు కూడా అమ్మేసుకొని వెళ్ళిపోయాడని చెప్పి మాకు తెలిస్తే మేమందరం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. నేను కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న మనీ కూడా ఈ చిట్లు వేసినప్పుడు అవి మాకు ఏ విధంగా ఉపయోగపడకుండా పోగా అతను ఈ విధంగా అందరినీ ఇట్లా వంశించి మోసం చేసి కనిపించకుండా ఆచూకీ లేకుండా పోవటం వలన మేము చాలా సఫర్ అవుతున్నామండి. ఇప్పటి వరకు పోలీసులను ఆశ్రయించిన బాధితుల వద్ద 1.72 కోట్ల రూపాయల చిట్టీల రూపంలో వసూలు చేసినట్టు తెలుస్తోంది. ప్రతి నెల చిట్టీలు కట్టిన సభ్యులకు డబ్బులు తిరిగివ్వకుండా సంస్థ నిర్వాహకుడు శ్రీనివాసరావు తప్పించుకుని పరారయ్యాడని వాపోతున్నారు. ఆయన దగ్గర దాదాపు 10 కోట్లకు పైగా చిట్స్ వ్యాపారం జరిగుంటుందని భావిస్తున్నారు. బాధితులు సుమారుగా ఒక 26 మంది పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఫిర్యాదు ఇచ్చారండి. ఆ ఫిర్యాదు ఏంటంటే కాకుమాను శ్రీను అనే వ్యక్తి చిట్టీల పేరుతో మోసం చేసి తీసుకుని ఫ్యామిలీతో సహా పారిపోయారని చెప్పి మాకు రిపోర్ట్ ఇచ్చారండి. దాన్ని బేస్ చేసుకుని మేము అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అతని కోసం మేము గాలిస్తున్నాము. విచారణ జరుగుతూ ఉన్నది. తదుపరి దర్యాప్తులో నిజాలు బయటకు వస్తాయి. మరోవైపు చిట్టీలు, ఫినాన్స్ పేరుతో వచ్చే ఆఫర్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సింగరాయకొండలో జరిగిన ఈ భారీ మోసం ఇంకా ఎన్ని కుటుంబాలను దెబ్బతీసిందో పోలీసులు దర్యాప్తులో బయటపడాల్సిందే.